కన్యారాశి వారి ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉండేవాడు వక్రీకరించి ద్వితీయానికి వస్తాడు, రాహువు తృతీయంలో ఉంటాడు, కేతువు నవమంలో ఉన్నాడు. ఈ కారణంగా పరిశీలించి జాగ్రత్తగా ఈ గ్రహస్థితికి అనుగుణంగా పరిశీలిస్తే శుభ అశుభ ఫలిత మిశ్రమంగా కనిపిస్తోంది ఈ వారం. ఉత్తరా నక్షత్ర జాతకులు అనవసరంగా మరొకరి పనిని తమ భుజాల మీద వేసుకుని కొత్తదైనటువంటి నిందకి పాల్పడతారు. ఇక హస్తా నక్షత్ర జాతకులు ఉద్యోగంలో తమకి తాము తెలిసిన విషయంలో ఓ చిన్న పొరపాటుకి లోనవుతారు. చిత్తా నక్షత్రం వాళ్ళు యథార్థంగా ఇంటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలని సిద్ధం చేసుకుని కూడా మానసికమైనటువంటి ధైర్యం చాలక ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటారు. దైవపరంగా అయితే నరసింహస్వామిని స్తుతించడం ఎంతైనా ఉత్తమం. దానపరంగా అయినట్లయితే నిత్యము జపం చేసేటటువంటి ఒక మహాపురుషుడికి జపమాలని ఇచ్చి జపాన్ని చేయవలసిందిగా ప్రార్థించడం ఉత్తమం. మానసిక ఆందోళన తొలగడం కోసం స్నేహితులతోనూ బంధుమిత్రులతోనూ ఎక్కువసేపు కాలక్షేపం చేయడం ఉత్తమం.